హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పాన్యాస్ కిచెన్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇవాళ ఈవినింగ్ టైము, అంటే మేము అదే పున్నమి ఘాట్ ఉంటుంది కదా విజయవాడలో, కృష్ణానది దగ్గరలో, అండ్ దుర్గామాత గుడికి వెళ్ళే రూట్లో అక్కడికైతే కృష్ణానది ఒడ్డున చాలా చల్లగా ఉంటుంది కదా, వెళ్ళామన్నమాట. వెళ్తే మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది చార్మినార్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు అని. మామూలుగా ఇక్కడ కూర్చోవటానికి అప్పుడప్పుడు ఇట్లా వెళ్తామన్నమాట, కానీ ఇలాంటి వేసవిలో అలా నది పక్కన వెళ్ళి కూర్చుంటే ఇంట్లో ఉంటూ వేడి గాలి ఇదంతా ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడికన్నా వెళ్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటి టైంలో ఈ ప్లేసెస్కి వెళ్ళి ఒక గంట సేపు అక్కడ కూర్చున్నాం అనుకుంటే చాలు, అక్కడికి వచ్చే జనం వాళ్ళని చూస్తూ ఉంటే ఎవరు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఒక గంట అయినా సరే టైం స్పెండ్ చేస్తే చాలు అనిపిస్తుంది. అలా మేమే కాదు, ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు కదా, ఇంకా అలా మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక వెళ్ళి అక్కడ కూర్చుండగానే పక్కనే చార్మినార్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఇక ఆ లైటింగ్ అదంతా చూసి మా పాప వెళ్దాము అని గొడవ చేసింది. ఇక అయితే జస్ట్ అలా కూర్చొని లేసి ఇంకా చార్మినార్ ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళామండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ చెప్పారు. 3 ఇయర్స్ దాటిన పిల్లలకై కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. 3 బిలో పిల్లలకైతే టికెట్ ఏమి ఉండదన్నమాట. ఇక లోపలికి వెళ్తే ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, చూసిన ప్రతిదీ కావాలనే అంటుంది. ఈ కోడిపిల్లలు అదంతా చూస్తే ఒకటి వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. మేము అంటే 2 జత 100కి ఇమ్మన్నాము, కానీ ఇవ్వనన్నారనమాట. సరే కాసేపు నుంచొని అవన్నీ కదిలిస్తుంది. ఇవి కీ ఇస్తే మూవ్ అవుతున్నాయి అన్నమాట. అట్లాంటివి చూస్తానికైతే రకరకాలుగా చాలా బాగున్నాయండి. ఇక మా పాప కావాలి అంటున్నా కానీ మేమైతే ఇప్పించలేదన్నమాట. ఇక తను కోడిపిల్లలు అంటే ఇష్టము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నిజమైన కోడిపిల్లలు ఉంటాయి కదా, వాటిని పట్టుకొని చాలా సరదాగా ఆడుకుంటుంది. ఇట్లా ఈ మధ్య చాలా గొడవ చేస్తుంది, ఏదన్నా కావాలి అన్నది ఇప్పించలేదనుకోండి అక్కడే కూర్చొని ఏడుస్తుంది అనమాట. రాను కూడా రావట్లేదు. ఇంకా ముందు ఉన్నాయి చూద్దాము రా అంటే కూడా రావట్లేదు. ఇక ముందు స్టాల్స్కి అలా వచ్చేస్తే కప్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ ఇలా రకరకాల లేడీస్ కార్నర్స్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇట్లాంటి టైంలోనే చాలా చౌకగా దొరుకుతాయి, ప్లస్ బాగుంటాయి. మనం రీజనబుల్ కాస్ట్లో కూడా ఉంటాయి కదండి. నేను ఇక్కడ పౌచెస్ అవి చూద్దామని చూశాను అనమాట. కాస్ట్ వచ్చేసి 250 అట్లా చెప్పారు. ఇక నేను తగ్గించి అడిగాను అనమాట, వాళ్ళేమో ఇవ్వనన్నారు. ఇక అందుకని చెప్పి ఈసారి ఎప్పుడన్నా తీసుకుందాంలే అనుకున్నాను. ఇవైతే రకరకాలుగా బాగున్నాయండి. బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు చక్కగా ఫోన్ పెట్టేసుకొని మనీ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఎప్పుడో హైదరాబాద్లో తీసుకున్నాను, అదే ఇప్పటికీ వాడుతున్నాను అనమాట. పెద్దగా బయటికి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఇప్పటివరకు వాడాను. ఇక అది కూడా పాడైపోయింది. హ్యాండ్ పౌచ్ తీసుకోవాలి అని చూశాను, కానీ రేట్ కొంచెం ఎక్కువగా ఉంది అనిపించింది నాకు, అందుకనే తీసుకోలేదన్నమాట. కానీ రకరకాలుగా మోడల్స్ చాలా బాగున్నాయి. ఎవరైనా ఒకసారి వెళ్ళకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళండి. ఇప్పుడు April 5th నుంచి అయితే స్టార్ట్ చేశారంట. ఎన్ని డేస్ ఉంటుందో తెలీదు, సమ్మర్ అంతా ఉంటుందనుకుంటా. ఇక చాలామంది జైంట్ వీల్ కానీ ఇట్లా కిడ్స్కి సంబంధించినవి చాలా రంగుల రత్నాలు కానీ ఇలాంటి చాలా ఉన్నాయి అన్నమాట. ఇక మా పాపకి ఇక్కడ చెప్పులు తీసుకుందామని చూశాను, అవి చూస్తే 200 చెప్పారు. ఇక తన సైజ్ అయితే లేదు, ఇంకా సరే అని తీసుకోలేదన్నమాట. కానీ రకరకాలు చూస్తే భలే ఉంటుంది, మనం కొనకపోయినా కానీ. ఇక మా పాప అయితే ఈ ట్రాంపోలియన్ మేము గాంధీ పార్క్కి వెళ్ళానని ఒక వీడియో పెట్టాను కదా, అది ఒకసారి చూడండి. అక్కడ పిచ్చిగా ఆడిందనమాట. అదే సెటప్ ఇక్కడ చూసేసరికి ఎక్కించమని గొడవ చేసింది. మేమైతే వద్దు అని ముందుకు తీసుకొచ్చేసాము, అయినా కానీ అదే కావాలని ఏడ్చుకుంటా వెళ్ళింది. సర్లే అని చెప్పేసి 50 రూపీస్ తీసుకున్నారు. ఇక తనని ఎక్కించాము. అలా ఎక్కి ఇలా దిగేసింది అనమాట. ఇక వేస్ట్ అయిపోయినాయి మనీ అంతా. మేము ఇంకా ఎగ్జిబిషన్ అంటే చల్లగా ఇంకా ఐస్ క్రీమ్సే కదా, ఇక మా పాప నేను అయితే ఐస్ క్రీమ్స్ తిన్నామన్నమాట. ఇక వెనక జైంట్ వీల్ ఉంది కదండి, అదైతే ఎక్కాము.
అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే ఫస్ట్ భయపడింది అనమాట. తర్వాత నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను కూడా ఎక్కాను, తను ఎంజాయ్ చేసింది. అయితే మళ్ళీ తర్వాత ఇట్లా పిల్లలందరూ ట్రాంపోలిన్ లాగా బాల్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూర్చొని అయితే ఎంతసేపు ఆడిందో. ఇట్లా ప్రతిదానికి 50 రూపీస్ అయితే టికెట్ ఉందండి. ఇక ఇలాంటివి పిల్లలు ఎంజాయ్ చేసేవి చాలా ఉన్నాయి అన్నమాట. కానీ మా పాప అయితే ఎంత సరదాగా ఆడుకుందో. ఇంకా వస్తూ ఈట్ స్ట్రీట్కి వెళ్ళాము. ఇక తనకి ఫ్రూట్ సలాడ్ అది తింటానంటే ఫ్రూట్ సలాడ్ ఇప్పించాము. మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఒకచోటే బిర్యానీ తెచ్చుకుంటాము, ఇక్కడ మాత్రం రకరకాల బిర్యానీ సెంటర్స్ లాగా స్టాల్స్ ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే ఈట్ స్ట్రీటు. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.